భౌగోళిక సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ విశిష్టతలకు నిలయమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించడం తనకు లభించిన అదృష్టమని, బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జిల్లా సమగ్ర అభివృద్ధికే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్తో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పరిచయ కార్యక్రమం జరిగింది. మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్న అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర చాలా కీలకమైందని, మీడియా సూచనలు సలహాలతో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు చేసే కృషిలో మీడియా సహాయ సహకారాల అవసరమని ఆమె పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు టీచింగ్ ప్రణాళికలకు అనుగుణంగా బోధన జరిగేలా, మంచి బోధనా ఫలితాలు వచ్చేలా చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా వసతి గృహ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు కెరియర్ పరంగా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లేలా కౌన్సిలింగ్ అందజేయడం, స్ఫూర్తిని నింపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా సుస్థిర ఉపాధి అవకాశాలు పొందవచ్చని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సమగ్ర సర్వే నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు అందజేయడంపై దృష్టి సారిస్తున్నట్లుగా తెలిపారు. బాయిలర్స్, రసాయనాలు వంటి ఉన్న పరిసరాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకున్న భద్రతా చర్యలపై ప్రత్యేక కమిటీలతో తనిఖీ చేయనున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా ఏ కొండూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల కట్టడి, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ప్రైవేట్ నీటి ప్లాంట్లు, కాలువల వ్యర్థాలు తదితరులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సూచన సమాధానాలిచ్చారు. So the requirement of the city, requirement of that rural area, tribal habitations రెండు ఒకటి కాకపోవచ్చు. అంటే మేము కర్నూలు నుంచి వచ్చాం. కర్నూలు చాలా వెనుకబడిన ప్లేస్. అది ఎన్టీఆర్ జిల్లా అంటే చాలా అభివృద్ధి చెందిన ఊరు అనుకుంటాం. బట్ కర్నూలులో ఉన్నట్లాంటి కొన్ని హ్యాబిటేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ద రిక్వైర్మెంట్ అటెన్షన్ ఫర్ దోస్ హ్యాబిటేషన్స్ విల్ కంటిన్యూ. అండ్ ఎడ్యుకేషన్ కూడా అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎస్, బట్ నా ప్రయారిటీ విల్ బి ఆన్ క్వాలిటేటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద. అంటే మనం స్కూల్స్ కడతాం, వారికి భోజనాలు పెడతాం, ఎస్ అటు క్వాలిటీలో ఉండాలి అని అనుకుంటాం. అది దానికి మాత్రమే పరిమితం అవ్వకుండా టీచింగ్ ప్లాన్ ప్రకారం నిజంగా పిల్లలకి చెప్పాల్సిన చదువు ఖచ్చితంగా లోపల క్లాస్ రూముల్లో జరుగుతున్నదా లేదా అనేది విల్ బి మై ప్రయారిటీ. జనరలీ ఐ రివ్యూ లెర్నింగ్ అవుట్కమ్స్, నిజంగా టీచింగ్ ప్లాన్ ప్రకారం చెప్తున్నారా లేదా